హలో నమస్తే, గుడ్ మార్నింగ్. మాయగాళ్ళ మాటలు నమ్మి మోసపోవద్దు. ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. పనిలో పడి దాని గురించి ఆలోచన చేయలేదు. మాకు ఆరంభరాలు తెలియదు. పాలమూరోళ్లకు పని చేయడం తప్ప గొప్పలు చెప్పుకునేది తెలియదు. కష్టపడడం తప్ప గొప్పలు చెప్పుకోం. ఇప్పటి నుంచి నేను మాట్లాడను, మీరు మాట్లాడాలి. పాలమూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు నలుదిక్కులా చాటాలి. అభివృద్ధిపై బీఆర్ఎస్ కుట్రలు. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో కేసీఆర్ దోపిడీకి తెలంగాణ బలైంది. ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే అమాయకులను రెచ్చగొడుతున్నారు. లగచర్లలో మంటబెట్టి దాడులు చేయించి ప్రజలను ఆగం చేశారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఉచ్చులో పడి కేసుల్లో ఇరుక్కోవద్దు. పాలమూరును కూడా అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. పరిశ్రమలకు భూములు ఇస్తే ఎకరాకి 20 లక్షలు ఇవ్వడానికైనా రెడీ. రుణమాఫీపై చర్చకు ప్రధాని మోడీ, కేసీఆర్ సిద్ధమా అని సవాల్. పాలమూరులో ఘనంగా రైతు పండుగ ముగింపు వేడుక. పదేళ్లు రాష్ట్రాన్ని ఆగం పట్టించిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుపడాలని కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలను రెచ్చగొట్టే బలి చేయాలని చూస్తున్నారని, అలాంటి మాయగాళ్ల మాటలు నమ్మొద్దని సూచించారు. లగచర్లలో మంటబెట్టి ఆఫీసర్లను కొట్టించి కలెక్టర్పై దాడులు చేయించి అమాయక లంబాడీలను జైలుకు పంపించిండ్రు. బీఆర్ఎస్ నేతలు మాయమాటలు నమ్మొద్దని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. జనాన్ని ఉచ్చులోకి దింపడమే వాళ్ళ పని. తెలంగాణ ఉద్యమంలో కూడా అట్లనే చేసిర్రు. నాడు అగ్గిపెట్టె రావు 100 రూపాయలు పెట్టి సీసా పెట్రోల్ తెచ్చుకున్నాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్టె తెచ్చుకోలేదు. ఆ నేతల మాటలు విన్న పిల్లలపై నేడు కేసులైనాయి. ఇప్పుడు కూడా ఆ అమాయక జనాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నా మీద 182 కేసులు ఉన్నాయి. నేను సీఎం అయినా నా కేసులే నేను తీసుకోలేకపోయినా సీఎం వేరు, చట్టం వేరు. బీఆర్ఎస్ వాళ్ళ మాటల్లో నమ్మి కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో, కుటుంబాలను ఎప్పుడు కలుస్తుందో తెలియదు. పరిశ్రమలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగాలు వస్తే ఒక తరం బాగుపడుతుంది. అందుకే పరిశ్రమలు తెస్తున్నా, అంతే తప్ప మీ భూములు గుంజుకొని నేనేం చేస్తా? నేను పాలమూరు బిడ్డను. ఇక్కడ మట్టిలో పుట్టినా ఇదే మట్టిలో కలుస్తా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం నా బాధ్యత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.